రైట్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. ఇక విజయవాడలో సాంబశివరావు గారు మనకు టీడీపీ నేత, ఆయన కూడా లైవ్లో ఉన్నారు. సాంబశివరావు గారు చూశారు కదా రవిచంద్ర గారు మాట్లాడింది. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకొని అందరినీ తెచ్చుకుంటున్నాడు, కేజ్రీవాల్ కావచ్చు, ఇటు మమతా బెనర్జీ కావచ్చు, మరొకరిని తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు? సాంబశివరావు గారు వినపడుతుందా వాయిస్? రాజు వినపడుతుందా? రాజు రైట్, ఓకే, చెప్పనా? రైట్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కానీ లేకపోతే మేనిఫెస్టోలో నేను 612 పైసలకు హామీలు ఇచ్చా, 612 హామీల్లో ఇదిగో ఇవన్నీ అమలు చేశా, సంపూర్ణ రుణమాఫీ రైతుల కన్నా అంత చేయలేకపోయా, ఇంత చేశాను కానీ, లేకపోతే డ్వాక్రా మహిళలకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయాను కానీ, ఈరోజు ఉత్పత్తి పసుపు కుంకుమ ఇస్తున్న దాని స్కీముల గురించి కానీ మరి ఏ ఒక్క విషయం కూడా ఆయన చెప్పుకోలేక ఆయన ఇచ్చిన హామీలను ఫెయిల్ అయ్యి క్షమాపణ అడగలేని దుస్థితిలో కొత్తగా మేము ఇది చేసాం, రాష్ట్రానికి అమరావతిని ఇంద్రనగరంగా మాట్లాడిద్దాం. టీడీపీ గెస్ట్ పరిస్థితుల్లో దారిని పోయే వాళ్ళందరూ వచ్చి చెప్పాల్సి వస్తుంది. సాంబశివరావు గారు వినపడుతుందా నా వాయిస్? ఒక విషయం మీ దగ్గర ప్లీజ్. వినపడుతుందండి. ఏం చెప్తారు? అసలు చంద్రబాబు గెలవడానికి యొక్క భయంతో వీళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు రవిచంద్ర. ఏమండి, ముందు రాజేష్ గారు చెప్పండి. మనకి ఇది చర్చా వేదిక, అందరికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు మీరు చూడాలి తప్ప రాజకీయ మాట్లాడండి. సాంబశివరావు గారు ప్లీజ్ విషయం మాట్లాడండి. సమయం చెప్పండి. ఇప్పుడు రవిచంద్ర గారు మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్నటి వరకు రవిచంద్ర రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారు, ఇప్పుడు ఈ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేది వారిని చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైనా గెలుస్తున్న దగ్గరికే ఎవరైనా సరే బెల్లం దగ్గరికే ఈగలు వస్తాయి. గెలుస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, గెలవటమే కాదు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా వీరి దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చూసేటువంటి వారి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు సాంబశివరావు గారు మీరు చెప్తున్నారు చివరికి వారి వస్తున్నారు కదా, 5 సీట్లు లేనటువంటి వారు, ఇక్కడ పూర్తయినటువంటి వారు, అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి దుకాణాన్ని తెరిచి ఉండారు కాబట్టి అక్కడికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప దుకాణం మూసేసేటువంటి పరిస్థితి మే 23వ తారీఖు తర్వాత వైఎస్ఆర్సీపీ అనేది ఈ రాష్ట్రంలో కనపడుతూ తెరమరుగవుతున్నటువంటి పరిస్థితి సభలు చూస్తేనే అర్థం అవుతున్నటువంటి వస్తుంది. నిన్నటి వరకు మన రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు కూడా వారు క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు పార్టీ ఇదయ్యేటప్పటికి ఆ మనుగడను కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీ తరఫున మాట్లాడుతున్నారు తప్ప వారి విజ్ఞులు పూర్తిగా రవిచంద్ర గారికి అన్ని విషయాలు కూడా తెలుసు. ఏది తప్పు ఏది ఒప్పు పూర్తి సబ్జెక్ట్ ఉన్నటువంటి మనిషి. మన పరిస్థితిలో మార్పు. అవునవును, ఆ నేపథ్యంలో వారు మాట్లాడుతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిది మూసేసేటువంటి దుకాణం చంద్రబాబు నాయుడు గారు తిరిగి పట్టం కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి పట్టం కడుతున్నారు అంటానికి రాష్ట్రంలో జరిగేటువంటి సభలే నిదర్శనం. ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో ఒక్క నిమిషం, సాంబశివరావు గారు చేసిన ఆరోపణలు ఆయన మానసికంగా ఏ విధంగా ఉన్నాడనేది చెప్తోంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వలసలు వచ్చిందంతా కూడా సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. మా దుకాణం ఓపెన్ లేదు. 25 పార్లమెంట్ వాళ్ళ దుకాణం ఖాళీ ఉండే. అనౌన్స్ చేసిన బీఫామ్ పడేసి ముందస్తుగా ఇచ్చాం. అనౌన్స్ చేసిన వద్దు బాబు మాకు వద్దు బాబు మీ బీఫామ్. మీకన్నా ముందు మేము ప్రకటన చేశాం, మేము అయిన తర్వాతే మీరు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారంటే ఆల్రెడీ వీళ్ళు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వచ్చారు. మీ సిట్టింగ్స్ కావచ్చు, ఎంపీలు కావచ్చు, క్లియర్ గా చెప్పారు. కేసీఆర్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి నాటకాలు ఆడించినటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి
ఆస్తులు వ్యాపారాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క కేసీఆర్, మరో పక్క నరేంద్ర మోడీ గారు ఒక పక్క, నరేంద్ర మోడీ గారు ఒక పక్క, కేసీఆర్ గారు ఒక పక్క ఇచ్చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారు, గన్నవరం పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ గారు కేసీఆర్ అనేది బోటకపు నాయకుడు. పెడుతున్నాడు, ఏలు తీసేసేటువంటి పరిస్థితి. ఒక నిమిషం ఉండండి సాంబశివ గారు ప్లీజ్. సీతారెడ్డి గారు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు 2 ప్లేస్లో పోటీ చేస్తున్నాడు, ఆల్రెడీ అమేథీలో చేస్తున్నాడు, తర్వాత వయనాడులో చేస్తున్నాడు. వైనాడ్ అంటే ఎవరు కూడా ఎట్లా వస్తుంది బీజేపీకి సంబంధించి? ఒకటండి, ఆయన బేసికలీ 2 చోట్ల చేయడం అనేది అభద్రతా భావం. అదే మోడీ గారు చేసిన కాబట్టి మోడీకి ఆయనకేం పోలిక లేదు. అది వయనాడులో చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే సౌత్లో చేయాలని చెప్పేసి ఒకటి చేస్తున్నారేమో నాకు తెలియదు. దాన్ని పెద్దగా దాంట్లో అంతా సెన్సేషనల్ న్యూస్ ఏం కాదు. ఆయన ఎక్కడ చేస్తే కూడా ఏముంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, ఆయన ఎవరు పోయేది లేదు, ఆయన చెప్పి తినేది లేదు. పోటీ చేయడానికి ప్రధాన కారణం బీజేపీ ఎట్లా ఆలోచిస్తుందని ఒకటి, ఆయన సౌత్లో కూడా బీజేపీ ఆలోచించడానికి ఏముంటుంది, దాంట్లో ఆయన పార్టీ ఆయన ఇష్టం. సౌత్లో కూడా ఒక దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత బూస్టింగ్ ఇచ్చుకోవడం కోసము ఇక్కడ శ్రేణులకు ఏమైనా దిశానిర్దేశం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారేమో, కానీ ఆ ప్రయత్నంలో ఎటువంటి విచక్షణ ఉందని నేను అనుకోవట్లేదు. దానికి ప్రజల మద్దతు ఉంటుందని కూడా నేను అనుకోవట్లేదు. అక్కడ అమేథీలో దిస్ టైమ్ ఇట్ విల్ బి క్లోజ్డ్. స్మృతి ఇరానీ గారు ముందంజలో ఉన్నారు, ఆమె గెలుస్తుంది ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆయన మొత్తంగా ఏంటంటే నిన్న పెద్ద అంటే ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నటువంటి బలహీనత ఏంటనేది నిన్న జాతీయ ఛానళ్ళు కానీ జాతీయ పత్రికలు చాలామంది విశ్లేషకులు రాశారు. ఒక బలహీనమైన నాయకత్వము, బీజేపీని ఎదుర్కోలేనటువంటి ఒక అసమర్థత ఏ విధంగా ఉందనే విషయాన్ని నేను రాయలేదు. కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయకంగా అనుకూలంగా ఉండేటువంటి విశ్లేషకులు జనరల్గా అటువంటి వార్తలు రాశారు. కాబట్టి నరేంద్ర మోదీ గారికి రాహుల్ గాంధీకి ఏంటంటే పోలిక మీరు భలే మాట్లాడతారు. నరేంద్ర మోదీ ఈజ్ స్టాల్వర్ట్, ఆయన టాల్ లీడరు. నేను వారిని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ పోలిక కాదు అంటున్నాను. నరేంద్ర మోదీ ఈజ్ 15 years మోర్ దెన్ చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు. ఓకే, దేశం మొత్తం మీద కాదు, ప్రపంచంలోనే అత్యంత పేరున్నటువంటి టాప్ 5 లీడర్స్లో ఒకడు. ఆయనకి రాహుల్ గాంధీ గారు ఈజ్ హెయిర్ ఆఫ్ ఎ డైనాసిటీ, ఒక కుటుంబానికి వారసుడు. ఆయనకి వేరే క్వాలిఫికేషన్ లేదు, కాబట్టి ఆ పోలికని భారత ప్రజలు ఒప్పుకోరు. నా పాయింట్ ఏంటంటే అది ఆయన ఇష్టం, కానీ ఒక బలహీనమైనటువంటి ఒక స్టెప్ తీసుకున్నాడు. ఆ వయనాడ్ అనే ప్రాంతం ఎన్నుకున్న ప్రాంతం కూడా ఏంటంటే ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ ఫైట్ అనే ఉద్దేశం కొంతమంది మాడుతూ ఉన్నారు. సో దాని గురించి పెద్దగా అంత చర్చ ఉండాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశము. సరే, మిగతా వాళ్ళు మా మిత్రుడేదో సాంబశివరావు గారు టీడీపీ, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, లేకపోతే సూచన చేస్తూ ఉన్నాను. టీడీపీ వాళ్ళకి మీరు ఏం చేశారో చెప్పుకొని గెలవండి. కేసీఆర్ వచ్చి దాడి చేశాడు, చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి దాడి చేశాడు, లేకపోతే నరేంద్ర మోదీ గారు దాడి చేశారు, నువ్వే ఉన్నావు తీసుమార్కానికి నీ మీద దాడి చేయాలా? ఫస్ట్ ఏంటంటే మీరు చేసిన అవినీతి ఏంటనేది. జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేసేంత వరకు శక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తిరుగుతున్నటువంటి రెడ్డి గారికి కూడా ఇది లేదు. వినండి సోదరా, ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఒక నిమిషం మిత్రమా, నేను ఏమంటే మీరు అన్నారు నరేంద్ర మోదీ గారు దాడి చేస్తున్నారని. నరేంద్ర మోడీ గారు ఆయన ఎవరి మీద దాడి చేయించాడు? ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఆడ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ మీద, బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళ మీద. వినండి ఒక్క నిమిషం వినండి. అటువంటి దొంగల మీద కేసులు పెట్టారు. ఆ లిస్టులో మీ వాడు ఉన్నట్లయితే చూసుకోండి, ఆ ఓటుకునేట్టు కేసులాగా. మిగతా ఏం పని చేయలేదు. మీరు కేసు కాదు, జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి రక్షిస్తుంది నరేంద్ర మోడీయే. అది 4 ఏళ్ళు మేమే రక్షించామా? రాజేష్ గారు మాట్లాడలేదు. 37 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కేల్కతం దుకాణం బంద్, ఇక్కడ దుకాణం బంద్ చేసుకుని కృష్ణ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కూడా కాదు, చంద్రబాబు నాయుడు గారిని చూసి చంద్రబాబు నాయుడు గారి భయంతో జగన్మోహన్ రెడ్డి మీద సౌత్ తల్లి ప్రేమ చూపి
వార్త